హాయ్ వర్స్ దిస్ ఇస్ ప్రవీణ్ వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. ప్రజెంట్ అయితే మనం కర్నూలు బస్ స్టాండ్ అయితే ఉన్నాము. ఈరోజు అయితే మనం కర్నూలు నుంచి నెల్లూరుకి అయితే ట్రావెల్ అయితే చేస్తున్నాము. ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సులో మార్నింగ్ సర్వీస్ ఇది. మార్నింగ్ టైం అయితే ట్రావెల్ అయితే చేస్తున్నాను, నైట్ టైం అయితే కాదు. మనకు బస్ స్టాండ్లోకి ఎంట్రీ కాగానే మనకు రైట్ సైడ్ మన ఏపీఎస్ఆర్టీసీ వారి రిజర్వేషన్ కౌంటర్ అయితే ఉంటుంది. నేను లెఫ్ట్ సైడ్ నడుచుకుంటూ వెళ్ళి ప్లాట్ఫామ్ నెంబర్ 13 దగ్గర అయితే వచ్చి ఆగినాను. ఇక్కడే మన నెల్లూరు బస్సెస్ వచ్చి ఆగేది. మార్నింగ్ సర్వీస్ కాబట్టి 7:15కి అయితే మన బస్ అయితే ఉంది. నేను ఎర్లీగానే రావడం వల్ల రిజర్వేషన్ చేసుకునే అవకాశం అయితే కలిగింది. మీరు ఆన్లైన్లో బుక్ చేసుకుంటే 660 రూపాయలు అయితే పడుతుంది. రిజర్వేషన్ చేసుకున్నా కాబట్టి నాకు 620 రూపాయలు అయితే పడింది. మీరు డైరెక్ట్గా బస్సులో వెళ్ళి టికెట్ తీసుకుంటే 600 రూపాయలు అయితే అవుతుంది. ఇదే మనం ట్రావెల్ చేసే బస్. నేను అనుకుంది న్యూ బస్ వేస్తాడేమో అనుకున్నా, కర్నూలు టు డిపోది. ఓల్డ్ మోడల్ బస్సే 6264 సర్వీస్ నెంబర్. జనాలు అయితే పెద్దగా అయితే ఏం లేరు, కానీ రిజర్వేషన్ చేసుకున్న ఒక 20 రూపీస్ పోయినా పర్లేదు అనుకొని. ఎందుకంటే మన సీట్ మనకు ఉంటుంది. ప్రతిసారి లాంగ్ జర్నీ కాబట్టి మనం వాష్రూమ్కి పోయినా దేనికి పోయినా సరే వేరే వాళ్ళు కూర్చునే అవకాశం ఉంటుంది. కాబట్టి రిజర్వేషన్ చేసుకుంటే మన సీట్ ఎవరైతే టచ్ కూడా చేయలేరు. ఒకసారి బస్ యొక్క ఇన్సైడ్ వ్యూ కూడా చూపిస్తా చూడండి. ఓకే, ఓల్డ్ మోడల్ బస్సే. మనకు ఛార్జింగ్ పాయింట్స్ కూడా ఫ్రంట్లో ఉన్నాయి, కానీ బ్యాక్ మన సీట్స్ దగ్గర అయితే లేవు. కొత్త బస్సులు BS6కి అయితే మన సీట్ దగ్గరనే ఛార్జింగ్ పాయింట్స్ అయితే ఉన్నాయి. టీవీ కూడా ఏం పనిచేయడం లేదు. డ్రైవర్ క్యాబిన్ వ్యూ చూడండి. మన సీట్ అదే 36. ఫ్రంట్ సీటే బుక్ చేసుకున్నాను. ఎగ్జాక్ట్లీ 7 గంటలకు వచ్చిన బస్సు 7:15కే బయలుదేరుతుంది కర్నూలు నుంచి నెల్లూరుకి. అప్రాక్సిమేట్లీగా నెల్లూరు వెళ్ళేలోపు సాయంకాలం 4 అవుతుంది అంటున్నాడు. కానీ ఆన్ టైం చూసుకుంటే మనకు 3 గంటల 45 నిమిషాలకే చేరుకోవాలి. మధ్యాహ్నం అంటే పావుగంట ముందే చేరుకోవాలి. చూద్దాం మరి మన బస్సు టైంకి వెళ్తుందో లేదో. అలాగే ఈ బస్సులో ఎవరైనా ట్రావెల్ చేసి ఉంటే ఇంతకుముందు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా. నేను ఈ జర్నీ చేసిన తర్వాత ఈ బస్సు యొక్క ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. మార్నింగ్ టైం కర్నూలు నుంచి నెల్లూరుకి మార్నింగ్ ఉన్న ఏకైక బస్సు కూడా ఇది ఒకటే. మనకు వేరే బస్సెస్ కూడా ఏవి కూడా నెల్లూరుకి అయితే అవైలబుల్గా లేవు. ఈ బస్ ఎలా వెళ్తుందంటే రూట్ మ్యాప్ నంద్యాల, ఆలగడ్డ, మైదుకూరు, బద్వేలు, మర్రిపాడు, బుచ్చిరెడ్డిపాలెం మీదుగా నెల్లూరుకి అయితే చేరుకుంటుంది. మార్నింగ్ టైం ఈ బస్సుకి నంద్యాలలో అయితే బ్రేక్ఫాస్ట్ అయితే ఉంటుందంట. అలాగే లంచ్ కూడా బద్వేల్ దాటిన తర్వాత మర్రిపాడు దగ్గర అయితే డాబా దగ్గర అయితే భోజనానికి ఆపుతా అని చెప్పినారు. పైన రైల్వే బ్రిడ్జ్ ఇది చాలా ఫేమస్ కర్నూలులో. ప్రజెంట్ అయితే మనము మౌర్యని కూడా క్రాస్ అయితే చేస్తున్నాము. సిటీ లోపల నుంచి అయితే వెళ్తుంది బస్సు, బైపాస్ మీద అయితే వెళ్ళదు కర్నూలులో. ప్రజెంట్ అయితే మనం రాజ్విహార్లో కూడా ఎంట్రీ అయితే ఇస్తున్నాము. మనకు రాజ్విహార్లో కూడా ఈ బస్కి అయితే పికప్ పాయింట్ ఉంటుంది. ఖచ్చితంగా రిజర్వేషన్ చేసుకుంటే మనకైతే పికప్ పాయింట్ కూడా ఉంటుంది. రాజ్విహార్ బస్ స్టాండ్లోకి అయితే ఎంట్రీ అయితే ఇస్తున్నాం. ప్రజెంట్ ఒక 5 మినిట్స్ జర్నీ అంతే. బస్ స్టాండ్లో బయలుదేరితే 5 నిమిషాల్లో మనము రాజ్విహార్కి అయితే చేరుకోవచ్చు. బస్సు ఏమీ ఎక్కువసేపు ఆగలేదు. ఒక బస్ స్టాండ్లో నుంచి మనము బయటకు వచ్చేసినాం. ఎవరైనా ప్యాసింజర్స్ ఉంటే ఎక్కించుకోవాలి, లేదంటే డైరెక్ట్గా బయలుదేరడమే. ఈ బస్సుకి మార్నింగ్ టైం పెద్దగా రష్ ఉండదు అనుకున్నా. రిజర్వేషన్ చేసుకోవడమే చాలా మంచిది నాకైతే. ఎందుకంటే నేను రిజర్వేషన్ చేసుకునే టైంలో నా సీటు ఒక 4-5 సీట్లు రిజర్వేషన్ అయినాయి. బస్సు వచ్చేలోపు నంద్యాలకి, ఆలగడ్డకి, బద్వేలు వెళ్ళే వాళ్ళందరూ కూడా మొత్తం కూడా కవర్ అయిపోయినారు బస్ స్టాండ్లోనే ప్యాసింజర్స్ మొత్తం ఫిలప్ అయిపోయినారు. లాస్ట్ సీట్స్ ఒకటి ఖాళీ ఉన్నాయి. అవి కూడా రాజ్విహార్లో నంద్యాల వెళ్ళే వాళ్ళు అయితే ఎక్కినారు. ప్రజెంట్ మనం ఎక్కడున్నామబ్బా, టోల్ గేట్. ఫస్ట్ టోల్ గేట్కి అయితే రీచ్ అయితే అవుతున్నాము. కామన్గా వచ్చే ఫస్ట్ టోల్ గేట్ ఇది. నాకు తెలిసి నంద్యాలలో మమతా క్యాంటీన్లో ఆపుతాడు అనుకుంటాం. బస్ స్టాండ్లో అంటే ఉండేది మనకు మమతా క్యాంటీనే. ఫుడ్ పెద్దగా ఎక్స్పెక్ట్ చేయకూడదు అందులో. టైంకి కొన్నిసార్లు చట్నీ ఉంటే పూరీలోకి, కొన్నిసార్లు చట్నీ లేకుండా సాంబారు వేసి ఇచ్చిన కాలాలు కూడా ఉన్నాయి. ఎన్నోసార్లు నేను అక్కడ ఫుడ్ కూడా రిజెక్ట్ చేసినాను. మరి ఈసారి అలాంటి చేదు అనుభవం వస్తుందని నేనైతే ముందుగానే బ్రేక్ఫాస్ట్ చేసుకుని బయలుదేరినాను. ఎన్నికి పోయింది కదా కర్నూలు విమానాశ్రయం. ఎవరైనా కర్నూలు నుంచి వేరే ప్రాంతాలకు విమానాల్లో ట్రావెల్ చేసిన వాళ్ళు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎక్కడి నుంచి ఎక్కడ ట్రావెల్ చేసినారో. వాళ్ళ జర్నీ యొక్క ఫీడ్బ్యాక్ మనం ఒకసారి ట్రావెల్ చేసినట్టు ఉంటుంది.
వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకొని. క్యాబిన్ వ్యూ తీద్దామంటే జనాలు మొత్తం ఫిలప్ అయిపోయినారు. నేను ఫ్రంట్కి వెళ్ళి నిలబడి ఒక 30 సెకండ్స్ 1 మినిట్ అయితే షూట్ చేయాల్సి వస్తుంది. మార్నింగ్ టైం కాబట్టి సూపర్ లగ్జరీ, ఎక్కడ స్టాప్ అయితే లేదు. మనకి పాణ్యంలో కూడా స్టాప్ అయితే లేదు, బైపాస్ మీదనే వచ్చింది. శాంతిరామ్ హాస్పిటల్కి అయితే చేరుకున్నాము. టైం చూస్తే 8:50 అయితే అవుతుంది ప్రజెంట్. బెటర్, బాగానే వస్తున్నాడు ప్రజెంట్ అయితే. ఎక్కడైతే డిలే అయితే కాలేదు. నంద్యాలలోకి అయితే ఎంట్రీ అయితే ఇస్తున్నాము. నంద్యాల నుంచి కూడా మనకు చాలా లాంగ్ డిస్టెన్స్ బస్సెస్ అయితే ఉన్నాయి. మీరు నంద్యాల నుంచి విశాఖపట్నం వెళ్ళాలి అనుకుంటే మనకైతే లాంగ్ డిస్టెన్స్ బస్సెస్ అయితే చాలా ఉన్నాయి. అంటే నంద్యాల నుంచి విశాఖపట్నం వెళ్ళాలనుకునే వాళ్ళకి ప్రైవేట్ ట్రావెల్స్ బస్ మార్నింగ్ స్టార్ కానీ పిఆర్ఎల్ బస్సెస్ కానీ నంద్యాల గిద్దలూరు మీదుగానే విశాఖకి అయితే వెళ్తాయి. కర్నూలు నుంచి వెళ్ళేవి, అనంతపురం నుంచి వచ్చేవి అన్నీ కూడా. ఎగ్జాక్ట్లీ ఉదయం 9:05 అయితే మనం నంద్యాల బస్ స్టాండ్కి అయితే చేరుకున్నాము. బస్సు కేవలం 5 నిమిషాలు మాత్రమే డిలేకి అయితే నడుస్తుంది ప్రజెంట్ అయితే. ఇక్కడ మనకైతే ఒక 15 నిమిషాలు అఫీషియల్గా అయితే స్టాప్ అయితే ఉంది బ్రేక్ఫాస్ట్కి. ఇక్కడే మనకైతే హాల్ట్ అయితే ఇచ్చినాడు. ఇంకా తప్పదు, ఎందుకంటే ఆల్రెడీ నేను టిఫిన్ చేసినా కాబట్టి నేనైతే బ్రేక్ఫాస్ట్ అయితే ఇక్కడైతే అవాయిడ్ అయితే చేస్తున్నాను. నంద్యాల నుంచి మనకు ఫేమస్ టెంపుల్ అయితే ఉంది. 18 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తే మహానందికి అయితే చేరుకోవచ్చు. చాలా ఫేమస్. ఎవరైనా సరే మహానంది వెళ్ళాలనుకునే వాళ్ళు ముందుగా నంద్యాల చేరుకోవాలి. నంద్యాల నుంచి నెంబర్ ఆఫ్ బస్సెస్ అయితే ఉంటాయి మనకు మహానందికి. మమతా క్యాంటీన్కి ఆపినాడు అబ్బా టిఫిన్కి అయితే. ఒకవేళ ఎవరైనా నంద్యాల వాళ్ళు లేదా ఇతర వ్యక్తులు ఎవరైనా ఆ క్యాంటీన్లో బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ చేసి ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు వాళ్ళ రివ్యూ ఏంటో. నేను తిని చెప్పడం వల్ల నాకు ఇన్స్టాగ్రామ్లో పోస్టులు పెడుతున్నారు చాలామంది. ఇన్స్టాగ్రామ్లో తిడుతున్నారు, మీరు బాగాలేదని వీడియో తీసి చెప్పడం ఎందుకని నానా రకాల మాటలు అంటున్నారు. మనం ఫుడ్ పెడుతున్నాం, అదే మనం అమౌంట్ పెట్టేదానికి ఫుడ్ బాగుందో లేదో చెప్పే రైట్స్ మనకు ఉన్నాయి. అది వాళ్ళకి అర్థం కావడం లేదు. బాగుందంటే బాగుందనే కదా చెప్తాము. ఎగ్జాక్ట్లీ ఒక ½ అవర్ బ్రేక్ తీసుకున్నాడు డ్రైవర్. 9:30 అయితే మనము నంద్యాల నుంచి అయితే బయలుదేరుతున్నాము. నెక్స్ట్ స్టాప్ ఆలగడ్డ. నాకు తెలిసి నంద్యాల నుంచి ఆలగడ్డకి ఒక 42 కిలోమీటర్లు అయితే డిస్టెన్స్ అయితే ఉంటుంది. బస్సు స్పీడ్, ఓవరాల్గా స్పీడ్ చూసుకుంటే పర్లేదు, ఆన్ టైంకి వెళ్తున్నాడు ప్రజెంట్ అయితే. మరీ ఎక్కువ స్పీడ్గా అయితే వెళ్ళడం లేదు, కానీ బస్సును ప్రజెంట్ అయితే ఆన్ టైంకి అయితే తీసుకొని వస్తున్నాడు. ఇంకొకటి, ఈ ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు ఈ లంచ్కి బ్రేక్ఫాస్ట్గా ఆపే క్యాంటీన్స్లో కొన్నిసార్లు అయితే ఫుడ్ చాలా వరస్ట్గా ఉంటుంది. నేను అది షూట్ చేసి ఫుడ్ ఏం బాగుండడం లేదు, మీరు ఇంటికాడ నుంచే ఫుడ్ తెచ్చుకోపోండి అని చెప్తే నాకైతే చాలామంది హోటల్ వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసి మరి తిడుతున్నారు. నన్ను అయితే మెసేజ్లు చేసి చాలా మటుకు, ఎలా అంటే నీకేం అవసరం ఉంది, అవసరం ఏముంది మీకు, మా హోటల్ని షూట్ చేయాల్సిన పని ఏముంది, ఎవరు తిన్నామన్నారు నిన్ను అంటున్నారు. యాక్చువల్లీ ఫుడ్ బాగుంటేనే కదా మనం గుడ్ రివ్యూ ఇస్తాము. మనమే తినొద్దని చెప్పడం లేదు, కానీ బాగాలేదని మాత్రం అయితే రివ్యూ అయితే ఇస్తున్నాడు. బాగుందని చెప్తే అక్కడ వెళ్ళి ప్యాసింజర్స్ లాస్ అవుతారు కదా, అందుకు నేను బాగాలేదని చెప్పడం అయితే జరుగుతూ ఉంది. ప్రజెంట్ అయితే మనం ఆలగడ్డలో కూడా ఎంట్రీ అయితే ఇచ్చినాము. టైం చూస్తే ఉదయం 10:30 అయితే అవుతుంది. ఆలగడ్డ బస్ స్టాండ్లోకి అయితే ప్రజెంట్ అయితే మనం ఎంట్రీ అయితే ఇస్తున్నాము. ఇంకా ప్రజెంట్ డిపో దాటినాము. బస్ స్టాండ్లో వెళ్తే మనము డ్యాన్స్ చేయాల్సి వస్తుంది, అంత వరస్ట్గా ఉంది. ఎందుకో మరి నాకు అర్థం కాలేదు. బస్ స్టాండ్ కొంచెం డెవలప్ చేయాలి, ఎందుకంటే ఆ రోడ్లు అవి ఇవి మరి ప్రభుత్వం చేంజ్ అయింది కదా, ఏమైనా బెటర్గా ఉంటుందేమో అని అనుకుంటున్నాను. ఇంతవరకు బాగుంటుంది. ఆ ముందు చూడండి, అంత గుంతలు అసలు బస్సు అది ఇంత లోపల ఎంట్రీ అయ్యేకైతే చాలా ఇబ్బంది పడుతుంది, అంత వరస్ట్గా ఉంది. ఈ రోడ్లన్నీ వేపిస్తే బాగుంటుంది. ప్రజెంట్ అయితే మనం ప్లాట్ఫామ్ నెంబర్ 4 అయితే మన బస్సుని తీసుకొని వచ్చి పెట్టినాడు. ఒక 5 మినిట్స్ బ్రేక్ ఉంటుందంట. మనం టీ అనేది తీసుకుందాం, ఎందుకంటే నంద్యాలలో మనం టిఫిన్ చేయలేదు కదా, డైరెక్ట్ భోజనం చేద్దామని నేనైతే ఫిక్స్ అయిపోయాను. ఇక్కడ అహోబిల లక్ష్మీ నరసింహస్వామి చాలా ఫేమస్. అహోబిలంకి మనకి డైరెక్ట్ బస్సెస్ కూడా ఉంటాయి. ఒక 5 నిమిషాల బ్రేక్ తర్వాత మనమైతే ఆలగడ్డ నుంచి అయితే బయలుదేరుతున్నాము. టైం ఉదయం 10:35. ఇక్కడ నుంచి నెక్స్ట్ స్టాప్ మైదుకూరు.
ఒక 50 కిలోమీటర్లు ట్రావెల్ చేసిన తర్వాత మనమైతే ప్రజెంట్ అయితే మైదుకూరుకి అయితే చేరుకున్నాము. మైదుకూరులో ఏదో షాపింగ్ మాల్ ఓపెన్కి జబర్దస్త్ యాంకర్ అనసూయ గారు అయితే వస్తున్నారు. అందుకే బస్ స్టాండ్ అంతా కూడా సందడి ఎక్కువైపోయింది. ఆన్ టైంకి అయితే వచ్చినాం. బస్ అయితే ఆన్ టైంకి అయితే నడుస్తుంది. ప్రజెంట్ అయితే మనము బస్ స్టాండ్లోకి అయితే ఎంట్రీ ఇస్తున్నాము. ఉదయం 11:55 చేరుకోవాల్సిన బస్సు 11:55 మైదుకూరుకి అయితే చేరుకుంది. ఏమంటే ఇక్కడ పార్సిల్స్ మనకి కొంచెం ఇబ్బంది పెడుతుంది. ఎందుకంటే ఈ కొరియర్ సర్వీసెస్వి, ఏపీఎస్ఆర్టీసీ పార్సిల్ సర్వీసెస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. వాటి పర్పసే బస్సు అయితే ఆపడం అయితే జరిగింది. మరి ఇక్కడ నుంచి రిజర్వేషన్ ప్యాసింజర్స్ ఒక 2-3 ఉన్నారు. మళ్ళీ వాళ్ళైనా టైంకి వస్తారు లేదో చూడాలా. చాలామంది ప్యాసింజర్స్ అయితే ఒక 10 నిమిషాలు ఆపండి, 5 నిమిషాలు ఆపండి అంటుంటారు రిజర్వేషన్ చేసుకున్న వాళ్ళు. డ్రైవర్ అతని యొక్క టైమింగ్ పంచువాలిటీ వెళ్ళాలి కదా, లేకుంటే వేరే వాళ్ళు తిడతారు ఆపితే ఎక్కువసేపు. ముందుగానే మనం ఒక 5 నిమిషాలు ముందు వస్తే చాలా బెటర్ అని నా అభిప్రాయం. ప్రజెంట్ అయితే పక్కన చూడండి, తిరుపతి నుంచి బనగానపల్లి వెళ్ళే బస్ అయితే ఉంది. మన బస్ అయితే ఒక పావు గంట బ్రేక్ అయితే ఆపినాడు. ఎందుకంటే రిజర్వేషన్ చేసుకున్న వాళ్ళు డిలేగా వచ్చినారు బస్ స్టాండ్కి. అందుకు బస్ అయితే పావు గంట అయితే డిలేగా అయితే స్టార్ట్ అయితే అయింది. ఇంకోటి చెప్పినా కదా, పక్కన ట్రాఫిక్ ఎక్కువ ఉంది. బస్ స్టాండ్ పక్కనే సిఎంఆర్ షాపింగ్ మాల్ అనుకుంటే ఓపెనింగ్కి అనసూయగా రావడంతో జనాలు ఎక్కువైపోయి ట్రాఫిక్ జామ్ అనేది ఎక్కువ జరిగింది. ఇక్కడ నుంచి నెక్స్ట్ స్టాప్ మనకు బద్వేల్ అయితే ఉంటుంది. అదే చూడండి, షాపింగ్ మాల్ ఓపెనింగ్ అయితే ఆల్రెడీ మేడం వచ్చింది, లోపలికి అయితే వెళ్ళిపోయింది. ప్రజెంట్ మైదుకూరు నుంచి మనకు మంత్రాలయంకి అయితే నైట్ అయితే బస్సు అయితే ఉంటుంది. రిజర్వేషన్ సౌకర్యం కూడా ఉంది. అదే నాకు అర్థం కాదు, నెల్లూరు నుంచి మైదుకూరుకి కూడా రిజర్వేషన్ ఉంది. నెల్లూరు నుంచి మంత్రాలయంకి మధ్య రిజర్వేషన్ ఉన్న వాళ్ళు కూడా ఆ బస్సులో రిజర్వేషన్ చేసుకోవచ్చు. మైదుకూరు నుంచి మనం సపరేట్గా నెల్లూరు వెళ్ళాలన్నా కూడా రిజర్వేషన్ సౌకర్యం అయితే ఉంది. అదే నాకు అర్థం కాలే, మరి మిడిల్ స్టాప్ అంటే ఒక 300 రూపాయలు ఛార్జ్ పెట్టే దానికి కూడా రిజర్వేషన్ ఎందుకు పెట్టినాడో అర్థమైతే కాలేదు. ఇంకా నెక్స్ట్ స్టాప్ మనకు బద్వేల్కైనా ఆన్ టైం వెళ్తామో లేదో చూడాలి. ఒంటి గంట 10 నిమిషాలకైతే మనం బద్వేల్కి అయితే చేరుకున్నాము. బస్ కొంచెం డిలేగా అయితే నడుస్తూ ఉంది. ఏమంటే కొన్నిసార్లు ఇక్కడ డిలే అయినా సరే మనము నెల్లూరు వెళ్ళేలోపు కవర్ చేయొచ్చు. చాలాసార్లు అయితే కవర్ అయితే చేస్తూ ఉంటారు. మిడిల్ స్టేషన్లో కూడా మనకు బ్రేక్స్ వన్నా కూడా స్పీడ్ కొట్టే, కానీ మన బస్ అయితే అంత స్పీడ్ అయితే వెళ్ళడం లేదు. ప్రజెంట్ ఒక ఎక్స్ప్రెస్ బస్ ఎలా అయితే వెళ్తుందో అదే బస్ అయితే అంతే స్పీడ్గా అయితే వెళ్తుంది. చాలామంది ప్యాసింజర్లు కూడా బస్ యొక్క స్పీడ్ మీద కొంచెం డిసప్పాయింట్ అయితే అవుతున్నారు. ఇంకోటి పార్సల్ గొడవ, ఎక్కడ చూడి పార్సల్ పర్పసే బస్ అయితే స్టాప్ అవుతూ ఉంది. ఇప్పుడు కూడా మన బస్సు పార్సల్ పర్పస్ ఆపుతున్నాడు, చూడండి చూపిస్తున్నాను. లేకుంటే బస్ స్టాండ్లోకి వెళ్ళి వెంటనే వెళ్ళాల్సిన బస్సు దీని పర్పస్ ఆగాల్సి వచ్చింది. మళ్ళీ స్టేజ్లోకి తీసుకొని వెళ్ళి మన బస్సు అయితే 10 నిమిషాల తర్వాత అయితే స్టార్ట్ అవుతుంది. ఈ టైం కల్లా మనము మర్రిపాట్లు భోజనానికి అయితే ఆపాలేము. మరి ఏం చేద్దాం, బస్సు అయితే ప్రజెంట్ అయితే డిలే అయితే నడుస్తూ ఉంది. ఒక పావు గంట 20 నిమిషాలు. మరి కవర్ చేస్తారో లేదో, ఇంకా డిలే అవుతుందో చూడాలి. బద్వేల్ నుంచి కూడా హైదరాబాద్కి ఒక సూపర్ లగ్జరీ బస్ అయితే అవైలబుల్గా ఉంది. నేను ఆ బస్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ అయితే చేసినాను స్టార్టింగ్లో. సర్కిల్ కూడా మనమైతే క్రాస్ అయితే అవుతున్నాం. ప్రజెంట్ మెయిన్గా మనకి ఎక్కడ ఎఫెక్టెడ్ ఇచ్చిందంటే మైదుకూరులో ఈ రిజర్వేషన్ చేసుకున్న ప్యాసింజర్లు కొంతమంది అయితే మైదుకూరులో రిజర్వేషన్ చేసుకున్నారు కదా, బద్వేల్ మధ్యలో ఒక టోల్ గేట్ వస్తుంది. ఆ టోల్ గేట్ దగ్గర మధ్యలో ఎక్కినారు. ఫోన్ చేస్తే రెస్పాన్స్ లేదు. ఆ టోల్ గేట్ దగ్గర ఇతను ఆపి ఎక్కడమో ఆడ కొంచెం డ్రైవర్ సీరియస్ అయినాడు, ఎక్కడ పడితే అక్కడ ఎక్కడం ఏంది అని. అతను అడిగింది కూడా కరెక్టే. ఫోన్ చేసినప్పుడు కనీసం రిసీవ్ చేసుకొని సోన్ రీజన్ చెప్తే వాళ్ళైనా యాక్సెప్ట్ చేస్తారు. ఇంకా రిజర్వేషన్ చేసుకున్నాం కదా అని ఎక్కడ పడితే అక్కడ ఆపడము. బస్ స్టాండ్ రిజర్వేషన్ చేసుకున్న ఒక మేడం అయితే అక్కడెక్కడో బజార్లో ఆపి ఎక్కుతుంది. దానికంటే ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఇంటికాడ నుంచి బయలుదేరితే అయిపోయాయి కదా, ఏమంటే రిజర్వేషన్ చేసుకున్నాము ఆపుతారులే అని. ఈ నెగ్లిజెన్స్ అయితే చాలా మందికి అయితే పెరిగింది ఈ మధ్య, నేను గమనించినాను ఇది కూడా.
ఏం చేద్దాం, మన బ్యాడ్ లక్. ఇంకా వాళ్ళ వల్ల ఎంతమంది ప్యాసింజర్లు కొంచెం ఇబ్బంది పడతారు, వాళ్ళకైతే అర్థం కావడం లేదు. ఇంకా మనం ప్రజెంట్ మర్రిపాడు సైడ్ అయితే వెళ్తున్నాము. ఇంకా భోజనానికి ఆపుతా అన్నాడు. టైం చూసి అప్పుడే 2 అయితే అవుతుంది. ఓహో, ఇక్కడే నా భోజనానికి ఆపేది. టైం అయితే 2 అవుతుంది. రెడ్డి అండ్ రెడ్డి హోటల్ అంట. పెద్ద స్టార్ హోటల్ అయితే ఏం కాదు, రోడ్ సైడ్ డాబా అనుకోవచ్చు. కానీ ఎలా ఉందో ఫుడ్ అయితే చూపిస్తాను చూడండి. మన బస్ ఇదే, కర్నూలు టు డిపో బస్. మనకి వెజ్ ఉంటుంది, నాన్ వెజ్ అయితే ఉంటుంది. నేను ఇంకా రైస్ అది తీసుకోకుండా చపాతీ అయితే తీసుకున్నాను. చికెన్ 60 రూపాయలు అంట హాఫ్. ఓకే, 110లో అయిపోతుందని చపాతీ చికెన్ అయితే తీసుకున్నాను. ఓకే, ఉన్న మటుకు హోటల్ అయితే బాగానే నీట్గా మెయింటైన్ చేస్తున్నాడు. మనకైతే చపాతీ ఆర్డర్ ఇస్తేనే వెంటనే చేయడం అయితే స్టార్ట్ చేసి ఇచ్చినాడు. ఇదే మన చపాతీ అండ్ చికెన్. మనకి నంచుకోవడానికి ఉల్లిపాయ కూడా ఇచ్చినాడు. ఓకే, తిన్న తర్వాత దీని యొక్క టేస్ట్ అయితే చెప్తాను, రివ్యూ. ఓవరాల్గా అంటే 2 గంటలకు వచ్చిన బస్సు 2:30 హోటల్ నుంచి అయితే బయలుదేరుతుంది. ఫుడ్ చెప్తా చూడండి, ఎక్స్ట్రాడినరీగా ఉంది ఫుడ్ నిజంగా. అంటే మనకు పెట్టే 110 రూపీస్కి వర్తే, నిజంగా అంటే వర్తే. అదే కాదు, రైస్ అయినా సరే, బిర్యానీ ఇంకా బాగుంటుందని చెప్పినారు వేరే వాళ్ళు అయితే. ప్రజెంట్ బిర్యానీ అయితే లేదు, లేకుంటే అదే టేస్ట్ చేస్తుంటే. ప్రజెంట్ చపాతీ చికెన్ అయితే తీసుకున్నాను. మిగతా వాళ్ళు చపాతీ ఆమ్లెట్, డబుల్ ఆమ్లెట్ 40 రూపీస్ పడుతుంది. సింగిల్ ఆమ్లెట్ 20 రూపీస్ అయితే పడుతుంది. అది కూడా చాలా బాగుందని చెప్పినారు. భోజనం చేయాలనుకునే వాళ్ళు ఈ హోటల్లో భోజనం చేయొచ్చు. వాళ్ళేం నాకేం స్పెషల్గా అమౌంట్ ఏమీ లేదు, గుడ్ రివ్యూ అని. నేను యూట్యూబర్ అని చెప్పినా కూడా వాళ్ళు ఫుడ్ బాగుంటుంది సార్, మీరు టేస్ట్ చేసినాకనే రివ్యూ ఇవ్వండి అని చెప్పినారు. నేనైతే అమౌంట్ పే చేసిన, వాళ్ళేమి ఫ్రీగా అయితే నాకు సర్వ్ చేయలేదు. కానీ ఉన్న మటుకైతే ఫుడ్ అయితే ఎక్స్ట్రాడనరీగా అయితే ఉంది. ప్రజెంట్ అయితే మనం మర్రిపాడులోకి అయితే ఎంట్రీ అయితే ఇస్తున్నాము. రిటర్న్లో కూడా మంత్రాలయం నుంచి నెల్లూరు బస్సెస్ కానీ కొన్ని ఏపీఎస్ఆర్టీసీ బస్సెస్ కూడా నైట్ డిన్నర్ కూడా అక్కడే మనకైతే హాల్ట్ అయితే ఉంటుందంట. ఖచ్చితంగా డిన్నర్ చేయాలనుకున్న వాళ్ళు తినడానికైతే బెస్ట్ ఆప్షన్గా అయితే నేను చెప్తాను. చీప్ అండ్ బెస్ట్లోకి అయితే వెళ్తుంది బస్ అయితే. అదే హోటల్ అయితే బాగుంది, టేస్ట్ అయితే చాలా బాగా నచ్చింది నాకైతే. ఇంకా అదర్ ఐటమ్స్ ఏమో మీల్స్ కూడా ఒక 90 ఎంతో ఉంది. మీల్స్ రేట్ అయితే కనుక్కోలేదు. మీల్స్ కూడా బాగుందని చెప్పినారు. చాలామంది అయితే చపాతీ ఆమ్లెట్, 4 చపాతీ చికెన్ అవే తీసుకోవడం అయితే చేసినారు. చపాతీలు హాటే. ఫుడ్ మటుకైతే చాలా బాగుంది. చెప్పినా కదా, పెద్ద 5 స్టార్ హోటల్ రేంజ్లో అయితే లేకుండా చీప్ అండ్ బెస్ట్ అయితే చెప్పుకోవచ్చు. క్యాబిన్ వ్యూ అసలుకి ఏమంటే ఇంకా ప్యాసింజర్స్ తాకిడే ఎక్కువ ఉంది. ఇప్పుడు దొరికింది క్యాబిన్ వ్యూ తీయడానికి మనకి. ప్రజెంట్ అయితే మనం బుచ్చిరెడ్డి పాలెం టోల్ ప్లాజాకి అయితే చేరుకున్నాము. ఈ పాటికి మనం ఇక్కడ నెల్లూరులో ఉండాలి. బస్ చూస్తే 1/2 అవర్ పైన డిలే అయితే నడుస్తుంది. వావ్, బ్రిడ్జి కింద ట్రైన్స్ చూడండి. ఏదైనా సూపర్ ఫాస్ట్లో అయితే బాగుంటుండే. అవతల ఒక ట్రైను, యువతల ఒక ట్రైను. అందరు షూట్ చేసుకుంటున్నారు ఇందు చిన్న పిల్లలు. మనము ప్రజెంట్ అయితే నెల్లూరు సిటీలోకి అయితే ఎంట్రీ అయితే ఇస్తున్నాము. ఇక్కడ డ్రైవర్ చెప్పడం ఏమంటే, మనకి ఈ బ్రిడ్జెస్ కట్టడం చాలా బెటర్ అయింది. ఒకప్పుడైతే రైల్వే గేట్ ఉండేదంట, 4 రైలు పోయేంతవరకు ఆపుతుండంట. దాదాపు 1.5 అవర్ 2 అవర్స్ కూడా డిలే అయిన కాలాలు అయితే ఉన్నాయంట. ఓకే, ఇంకా రాను అప్గ్రేడ్ అవుతుంది కాబట్టి ఇంకా కొత్త బ్రిడ్జ్ పక్కన కడుతున్నాడు. ఇంకా ట్రాఫిక్ సమస్యలు అనేటివి ఇంకా తగ్గుతాయి. బ్యారేజ్ దాటుతున్నాం ప్రజెంట్ అయితే. బస్ స్టాండ్ నియర్ బై అయితే ఉన్నాము. ఇంకా నెక్స్ట్ ఒక 2 మినిట్స్లో మనము బస్ స్టాండ్కి అయితే చేరుకుంటాము. ఓవరాల్గా బస్ అయితే కొంచెం డిలేగా నడుస్తుంది. కొంచెం కాదు, 45 మినిట్స్, ఏకంగా 45 మినిట్స్ అయితే డిలేగా అయితే నడుస్తుంది. ఎగ్జాక్ట్లీ 4:30 మనము నెల్లూరు బస్ స్టాండ్కి అయితే చేరుకున్నాము. చెప్పినా కదా, 3:45 చేరుకోవాల్సిన బస్సు 4:30 అయితే చేరుకుంది.
ఈ పార్సిల్ ఇవి దీని వల్ల చాలా డిలే అయితే నడిచింది. ఓవరాల్గా జర్నీ ఓకే, సో బెటర్ అయితే కాదు. థ్యాంక్ యూ.